తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు చాలా రసవత్రంగా సాగుతున్నట్టు మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అయితే ఇటు రేవంత్ రెడ్డికి కానీ, రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి కానీ కీలకంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే చాలా గట్టి సవాల్ విసరడం జరిగింది. అయితే రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో 2023 డిసెంబర్లో ఎన్నికల హామీల్లో భాగంగా కీలకంగా చూసుకుంటే ఇప్పుడే వెళ్ళి రైతులందరూ కూడా 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, నేను వచ్చిన వెంటనే కూడా మాఫీ చేస్తానని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో అది పూర్తి స్థాయిలో జరగలేదు అని చెప్పి చాలా కీలకమైన ఆరోపణలు అయితే కేటీఆర్ చేయడం జరిగింది. అయితే ఆయన కీలకంగా చూసుకుంటే ఈ సవాల్లో భాగంగా అసెంబ్లీలో చాలా ప్రత్యేకించి కూడా ఏ ఊరుకు పోదాం రండి, సిరిసిల్లక, కొండారెడ్డిపల్లె, పెద్దపల్లె, ఎక్కడికి వెళ్దాం రండి అని చెప్పి రాష్ట్రంలో ఏ ఊరికైనా నేను వస్తాను రండి, 100కి 100% రైతు రుణమాఫీ జరిగింది అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను నేరుగా వచ్చి మెయిన్ గా స్పీకర్ ఫార్మాట్ లో నేను నా పదవికి రాజీనామా చేసి తప్పుకుంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా కేటీఆర్ అయితే చాలా గట్టి సవాల్ విసరడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆయన చెప్పిన దాంట్లో దాదాపుగా కొంతవరకు కూడా వాస్తవాలు ఉన్నా కానీ ఖచ్చితంగా మరి ఆ సవాల్ని ఎంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే కానీ మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి కానీ తన మంత్రివర్గ సభ్యులు ఎంతవరకు కూడా యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. ఎందుకంటే గతంలో కీలకంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రుణమాఫీ అనేది మొట్టమొదటి సంతకం కింద చేస్తామో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే రైతు రుణమాఫీలు తెచ్చుకోలేదో వాళ్ళందరూ కూడా వెళ్ళి తెచ్చుకోండి, 2 లక్షల వరకు కూడా తెచ్చుకోండి, నేను వచ్చిన వెంటనే కూడా రాజీనామా చేస్తానని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. కానీ ఆ సవాల్ అనేది పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పి చాలా పెద్ద ఎత్తున రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఆ ఒక్క కీలక పాయింట్ ని తీసుకొని అయితే కేటీఆర్ అయితే ధ్వజం ఎత్తారని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అనేవి చాలా వేడావేడి మీద జరుగుతున్నాయని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సవాల్ని స్వీకరించినట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ సవాల్ని స్వీకరించి 100కి 100% రైతు రుణమాఫీ జరిగింది అని చెప్పి ప్రూవ్ చేసినట్లయితే మాత్రం కేటీఆర్ అయితే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి సవాల్ చేయడం జరిగింది. అధ్యక్ష, నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డిపల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష, ఏ ఒక్క ఊర్లో అయినా సరే.